గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను టీఎస్పీజేఏసీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. జనవరి 31న రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్ గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దరన్న గారిపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని తెలంగాణ విద్యార్థులుగా, సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు దేశ స్వాతంత్ర్యం నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశ స్వాతంత్ర్య పోరాటం సావర్కర్ బ్రిటిష్ వారు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని. అదే తెలంగాణలో మత కలవలు సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాంగా గిరంగా మారి ఈ రోజు గద్దర్ గారిని అవమానించడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అంతర్గత వ్యవహారం మాకు అనిపిస్తా ఉన్నది. ఇలా మావోయిస్టు లేదా మీరు అన్ని ముద్దలు వేస్తున్నారు కదా. ఇలా బండి సంజయ్ మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఈటల రాజేందర్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రేపు కాబోయే అధ్యక్ష పదవి కూడా ఇద్దామని చూస్తున్నారు కదా. మరి అలాంటి నేపథ్యం వ్యక్తికి ఎలా పదవులిస్తున్నారు? ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. కావున ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. నానా విద్యార్థులతో, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లతో అనేక ఉద్యమాల్లో వీళ్ళతో మమైకమై ఉన్నారు. ఒక తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అనేక సామాజిక పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక వేదిక అయింది. ఒక నాన్నకు ఒక గానమైంది. ప్రేమన ప్రజలారా, ముఖ్యంగా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళందరూ కూడా నాన్నతో కలిసి పనిచేశారు. నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేది విద్యార్థులకి, మనం పోరాటం సామాజిక కోణం నుంచి చేయాలి, అట్లాగే మన చదువుల్ని మానుకోవద్దు, మనం చదువుకోవాలి, ప్రజల భవిష్యత్తుకి మనం చదువుకున్న చదువు